రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న సస్తా ఆయిల్ ఇప్పుడు తమ దేశం నుంచి మొక్కజొన్న కొనడం లేదన్న అక్కసు వెరసి వాణిజ్య చర్చల వేళ భారత్పై అమెరికా ఒత్తిడి తంత్రం యథాతథంగానే కొనసాగనుంది. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు బాంబులు విసిరిన అగ్రరాజ్యం ఆ తర్వాత వాణిజ్య భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకునేలా ముందుకెళ్తోంది. కానీ భారత్పై 25% అదనపు సుంకాలు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటుందన్న సాకుతో మరో 25% అదనపు సుంకాలు విధించిన కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే ఆరో విడత చర్చలు ప్రారంభం కానున్న సమయంలోనే అమెరికా మరో ఒత్తిడి తంత్రానికి తెరతీసింది. అమెరికాలో పండిన గుప్పెడు మొక్కజొన్నను కూడా భారత్ కొనుగోలు చేయడం లేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వివరించారు. తమ మొక్కజొన్నను కొనుగోలు చేయకపోతే భారత్ తమ మార్కెట్ యాక్సెస్ కోల్పోతుందని యాక్సియోస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుట్నిక్ హెచ్చరించారు. అంతేకాదు, భారత్ సుంకాలను తగ్గించకపోతే కష్టకాలం ఎదురవుతుందని బెదిరింపులకు దిగారు. భారత్ అమెరికా సంబంధాలు వన్ వేలో ఉన్నాయని, మాకు వస్తువులు అమ్మి వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు, మా ఆర్థిక వ్యవస్థను భారత్ స్తంభింప చేస్తుందంటూ ఆరోపణలు దిగారు లుట్నిక్. అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత్పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అయినా ఇదేం దౌత్య వ్యూహం అర్థం కాని విషయం. కొందరు బెదిరించినట్లుగా మాట్లాడడం, ఆ వెంటనే మరొకరు భారత్ తమకు అత్యంత విశ్వసనీయ దేశమని మెచ్చుకోళ్లతో కామెడీ చేస్తున్నారు. ట్రంప్ తను అన్న మాటలను తానే మర్చిపోతున్నారా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. లుట్నిక్ ఇంకా ఏమన్నారంటే, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్పుకునే భారత్ అమెరికాలో పండిన గంపెడు మొక్కజొన్న గింజలను ఎందుకు కొనడం లేదు? వాళ్ళు మాత్రం మనకు అన్ని అమ్మేస్తారు, మన మొక్కజొన్న మాత్రం కొనరని మేము అనుకోమా అని విమర్శించారు. మీ సుంకాలను తగ్గించండి, మేం మీతో ఎలా ప్రవర్తిస్తామో అలాగే మాతో కూడా వ్యవహరించండి అన్నారు. ట్రంప్ యంత్రాంగం ఏళ్లుగా తప్పులను సరిదిద్దుకుంది కాబట్టి మేము దీన్ని పరిష్కరించే వరకు వేరే విధంగా సుంకాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అది అధ్యక్షుడి నమూనా, మీరు దానిని అంగీకరించాలి, లేదంటే ప్రపంచంలోని గొప్ప వినియోగదారుడితో వ్యాపారం చేయడం మీకు కష్టమవుతోంది అంటూ బెదిరింపులకు దిగారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆయన యంత్రాంగం మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని, అనవసరమైనవని, అనూహ్యమైనవిగా అభివర్ణించింది. రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను సమర్థించుకున్న భారత్ తన ఇంధన కొనుగోలు జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నడుస్తుందని పునరుద్ఘాటిస్తోంది. చైనాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది అమెరికా రైతాంగం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అమెరికన్ అగ్రికల్చర్ సంస్థలు హెచ్చరించినట్లుగా సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. దీంతో చైనా నుంచి అమెరికా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. తత్ఫలితంగా అమెరికా రైతులు, చిన్న వ్యాపారాలు దివాలా తీశాయి. బ్లూంబర్గ్ జూలైలో సేకరించినటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ సంఖ్య 5 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అమెరికా చైనా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ టెక్నాలజీ యాక్సెస్, సుంకాలు, అరుదైన ఖనిజాల ఎగుమతుల వంటి అంశాల్లో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అమెరికా రైతులకు ట్రంప్ యంత్రాంగం భారత్ ను కొత్త మార్కెట్ గా సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టారిఫ్ బాంబులతో ప్రపంచ దేశాలను బెదిరించిన ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రతినిధి బృందం భారత్ లో అడుగు పెట్టడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తో చర్చలు జరుపుతారు. వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ చర్చలు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను ఎలా ముందుకు తీసుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ కు వ్యవసాయ, పాల ఉత్పత్తుల రంగాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి. వాటిని అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో ఈ రెండు రంగాలు అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించడంతో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది దేశపు రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నరేంద్ర మోదీ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పై అమెరికా సుంకాలు విధిస్తూ ఉండగా తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ విధానం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. భారత్ లోని పాల ఉత్పత్తిదారులు, రైతులకు నష్టం కలిగించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో దానికి ప్రతిఫలంగా ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా సుంకాలపై పరోక్షంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై తీవ్ర ప్రతిష్టంభన ఎదురైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల నాయకులు సానుకూల ధోరణిని అవలంబిస్తున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ
ట్రంప్ అభిప్రాయాలను తాను పూర్తిగా గౌరవిస్తానని, భారత్ అమెరికా బంధం చాలా బలమైందని గుర్తు చేశారు. ఇక మోదీ మాటలకు స్పందించిన ట్రంప్, మోదీతో తనకు ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనదని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ లో మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ వాణిజ్య చర్చల మొదటి దశను అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేయాలని భారత్, అమెరికా రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న ప్రాధాన్యం నానాటికి పెరుగుతోంది. ప్రాచీన కాలపు ధాన్యం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితంలో మొక్కజొన్న ఒక భాగంగా మారింది. ఇది మనం తినే ఆహారంలో ఉంటుంది, మనం నడిపే కార్ల ఇంధనంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మనం ప్రతిరోజు ఉపయోగించే అనేక ఉత్పత్తులలో ఇది ఒక భాగంగా ఉంటుంది. మొదటి మొక్కజొన్న మొక్క యొక్క చరిత్రను పరిశీలిస్తే 8,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఆగ్నేయ మెక్సికోలోని స్థానిక రైతులు ఒక రకమైన గడ్డిని ఎంపిక చేసి పెంచారు. టియోసింటే ఇప్పుడు కనిపించే ఆధునిక మొక్కజొన్నలా కనిపించకపోయినా దీనిని చాలా చిన్న కంకులు కలిగి ఉంటాయి. ఉటా విశ్వవిద్యాలయం ప్రకారం దీనికి మొక్కజొన్నకు మధ్య జన్యు వ్యత్యాసం కేవలం 5 జన్యువులు మాత్రమేనని తేలింది. స్థానిక ప్రజలు మెక్సికో నుంచి ఉత్తరం, దక్షిణ వైపు వలసలు పోయినప్పుడు వారు తమ వెంట ఎంపిక చేసిన మొక్కజొన్న విత్తనాలను తీసుకుపోతూ ఉంటారు. దీంతో క్రమంగా మొక్కజొన్న అనేక స్థానిక తెగల జీవితంలో ఒక ముఖ్యమైన ఆహారంగా మారింది. మనుషులకు గింజలు, పశువులకు వాటికి మొక్కలు ఆహారంగా మారాయి. మొదట్లో మొక్కజొన్న ఇప్పుడున్నట్లుగా లేదు. వాస్తవానికి వేల సంవత్సరాల పరిణామ క్రమంలో అనేక మార్పులకు లోనయి ఇప్పుడున్న స్థితికి చేరుకుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. చరిత్రకారులు చెబుతున్న విషయాన్ని బట్టి యూరప్ లో మొదట మొక్కజొన్న పంట లేనే లేదు. ఇటాలియన్ అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ 1493లో కరేబియన్ లో తన సాహస యాత్రలో వెంట స్పెయిన్ కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత అది యూరప్ అంతా వ్యాపించింది. అందుకే మొక్కజొన్న ఒరిజినల్ గా అమెరికా పంటగా చెబుతూ ఉంటారు. అగ్రరాజ్యం అమెరికా ప్రారంభంలో తొలి వలసవాదులు కూడా మొక్కజొన్నను ఆహార వనరుగా ఎంచుకున్నారు. అందుకే అమెరికన్ల జీవన విధానంలో మొక్కజొన్న ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొక్కజొన్న అధికంగా పండించే రాష్ట్రం నెబ్రాస్కా. నెబ్రాస్కాలో 3 ప్రధాన రకాలైన మొక్కజొన్నలు పండిస్తూ ఉంటారు. ఫీల్డ్ కార్న్, స్వీట్ కార్న్, డెంట్ కార్న్ అని ఈ రకాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ అవుతూ ఉంటాయి. పశువుల మేతకు, ఇథనాల్ తయారీలో మొక్కజొన్న ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అమెరికా అందుకే మొక్కజొన్నను చర్చల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ మన దేశంలో కూడా మొక్కజొన్న విస్తారంగా పండుతోంది. అమెరికా అభివృద్ధి పరిచిన రకాల దేశంలో ప్రవేశిస్తే ఇక్కడ వ్యవసాయం పాడవడం జరుగుతూ ఉంటుంది. గతంలో పత్తి విషయంలోనూ ఇలాగే జరిగింది. అది మళ్ళీ జరగకూడదనే మోదీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.